కొంచెం డైవర్ట్ చేయడానికి, కొంచెం ఇంకా టైం బై చేయడానికి, ఇంకా కొంచెం టైం బై చేసి మిగతా ప్రిపరేషన్స్ చేసుకుందామని. సో దానిలో ఏమైంది, నిన్న కూడా చూసే ఉంటారు మీరు, ఎన్ని న్యూస్ ఛానల్స్ కవర్ చేసేదో తెలియదు నాకు, నేను న్యూస్ ట్రాక్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. కానీ బట్ చైనా నుంచి వస్తున్న మద్దతు, ఆర్మ్స్ మద్దతును కూడా బలూచిస్తాన్ టెర్రరిస్టులు దారిలో ఆపి కాల్చివేయడం జరిగింది. సో ఇలాంటి పెద్ద పెద్దవి ప్రిపరేషన్స్ బ్యాక్ ఎండ్ లో తయారు చేసుకోవడానికి రోజు దొరికిన రెండు రోజులు దొరికినా కూడా తయారు చేసుకుందాం ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఆ ప్రిపరేషన్స్ లోనే ఈ స్టేట్మెంట్స్ అన్ని దేర్ ఆర్ కోఆర్డినేటెడ్ స్టేట్మెంట్స్ అండి, దే ఆర్ నాట్ డిస్జాయింటెడ్ స్టేట్మెంట్స్. వాళ్ళ చీఫ్ ఇచ్చిన, వాళ్ళ మినిస్టర్ ఇచ్చిన, వాళ్ళ పార్లమెంటరీన్స్ ఇచ్చిన, వాళ్ళ న్యూస్ ఛానల్స్ ఇచ్చిన, ఇవన్నీ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ ఫర్ సైఆప్స్ అనమాట. సైఆప్స్ చేసి ఎంత దూరం కుదిరితే అంత దూరం డీలే చేద్దామని. అలాగే ఇండియాలో మనము డార్క్అవుట్ ఇప్పుడు మాక్ డ్రిల్స్ అవన్నీ చేస్తున్నాము అంటే, ఏమైనా యాక్షన్ చేస్తే, మనం చేస్తే వాళ్ళ రిపర్కషన్స్ వస్తే సివిలియన్ క్యాజువాలిటీస్ తక్కువ చేయడం అనేది ఒక సివిల్ గవర్నమెంట్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అండి. మిలిటరీ క్యాజువాలిటీస్ అవుతాయి, మిలిటరీ పరంగా మనం యాక్షన్ తీసుకుంటే మిలిటరీ క్యాజువాలిటీస్ అవుతాయి అనేది న్యాచురల్లీ తెలిసిందే, న్యాచురల్లీ మనం ప్రిపేర్ అయ్యి ఉంది. ఎటు వచ్చి ఏంటంటే మిలిటరీని సేఫ్ గార్డ్ చేసుకోవడం, మిలిటరీ పవర్స్ ని సేఫ్ గార్డ్ చేసుకోవడం అనేది మిలిటరీ లీడర్స్ లో వదిలేస్తారు సివిలియన్ గవర్నమెంట్స్. కానీ సివిలియన్స్ సేఫ్ గార్డ్ చేయడం అనేది ఈ మాక్ డ్రిల్స్ తోటి, సేఫ్టీ ప్రాక్టీసెస్ తోటి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ చేసే ప్రాక్టీస్ అండి. దానివల్ల యుద్ధం అవుతుంది అని మనము గెస్ చేయడము, మాట్లాడడం అనేది ఐ థింక్ ఇట్ ఇస్ టేకింగ్ ఇట్ లిటిల్ టూ ఫార్. యాజ్ ఆఫ్ నౌ దట్ డెసిషన్ ఇస్ స్టిల్ నాట్ మేడ్ అని నాకు అనిపిస్తుందండి. ఓకే పరమేశ్వర్ గారు, ఒక కీలకమైన అంశం చాలా మందిలో నలుగుతున్న అంశం ఇది. సో అది ఎవరిని అడగాలో కూడా చాలా మందికి తెలియదు, ఏదో వార్తలు వస్తున్నాయంటే దాన్నే ఫాలో అయిపోతున్నారు, ఆహా ఇలా అట అలా అట అని. న్యూక్లియర్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు సో వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా దాన్ని వేరే దేశాల మీద వేసే ఆ వెసులుబాటు ఉంటుందా? బాంబులు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి తప్ప దాని రిమోట్ అంతా కూడా చైనా దగ్గర ఉన్నాయని కొంతమంది అంటారు, అమెరికా దగ్గర ఉన్నాయని కొంతమంది అంటారు, అసలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకే తెలియదని కొంతమంది అంటారు. ఏది నిజం, ఏది అబద్ధం ఇందులో? ఎక్కడున్నా వాళ్ళకే తెలియదు అంటే ఇది దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్, అందుకే పాకిస్తాన్ చాలా స్ట్రిక్ట్ కంట్రోల్ మెయింటైన్ చేస్తారు ఇంటర్నేషనల్ స్పై ఏజెన్సీస్. అది చైనా వాళ్ళైనా కూడా, లేకపోతే సిఐఏ అయినా కూడా, ఇంకెవరైనా కూడా. ఎందుకు మెయింటైన్ చేస్తారు అంటే ఏంటంటే, పాకిస్తాన్ ఇస్ లాలెస్ స్టేట్ అండి. మీరు పాకిస్తాన్ హిస్టరీ నుంచి చూసారంటే ఏడాదిన్నర రెండేళ్ల కన్నా ఎప్పుడు ఏ సివిల్ గవర్నమెంట్ దాటి ఉండలేదు. ఆర్మీ హాజ్ ఆల్వేస్ థ్రోన్ అవుట్. సో ఒక ఎనాలజీ ఏంటంటే ఆర్మీ టాప్ బ్రాస్, ఐఎస్ఐ టాప్ బ్రాస్, ఆర్మీ టాప్ బ్రాస్ చేతిలో ఉందని. ఒక ఎనాలజీ ఏంటంటే ప్రెసిడెంట్ చేతిలో ఉందని. ఒక ఎనాలజీ ఏంటంటే సిఐఏ కంట్రోల్ చేస్తుందని. ఒక ఎనాలజీ ఏంటంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, తాలిబాన్ పాకిస్తాన్, లేకపోతే లష్కర్ ఏ తోయిబా, లేకపోతే మసూద్ అజర్ గారి, జైషే మొహమ్మద్, వీళ్ళందరి చేతిలో కంబైన్డ్ కమాండ్ ఒకటి ఉంది, వాళ్ళ దగ్గర ఉందనో. సో ఏంటంటే ఒక పిచ్చోడి చేతిలో ఒక రాయి ఇచ్చినట్టే అనమాట. అది ఎవరి చేతిలో ఉందనేది ఎవరికి తెలియదు యాజ్ ఆఫ్ నౌ. మేబీ స్పై ఏజెన్సీకి తెలుస్తాయి, కొన్ని గవర్నమెంట్స్ కి తెలుస్తాయి. సో వాళ్ళు ఎప్పుడు వదులుతారు అనేది కూడా తెలియదు, వాటి కేపబిలిటీ ఏంటనేది కూడా తెలియదు. సో దానివల్ల జాగ్రత్త పడాల్సిన అవసరం నైబరింగ్ కంట్రీస్ ఉంటుంది. సో అందుకే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కానీ, లేకపోతే ఈ గుటిరెస్ ఏదైతే ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, ఆయన బ్యాక్ అండ్ పార్లిస్ చేస్తున్నాడు, ఏంటంటే పాకిస్తాన్ ని కంట్రోల్ చేయడానికి మీరు అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, పిచ్చి పిచ్చి యాక్షన్స్ తీసుకోకండి అన్న ఒక మెసేజ్ వాళ్ళకి క్లాండర్స్టైన్ గా ఇంటర్నేషనల్ స్టేట్మెంట్స్ ఇవ్వరు, బయటకు వచ్చి మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇవ్వరు. బట్ వాళ్ళు అదే కంట్రోల్ చేద్దామని న్యూక్లియర్ ఆప్షన్ వాళ్ళు తీసుకోకుండా, ఎందుకంటే వాళ్ళు న్యూక్లియర్ ఆప్షన్ తీసుకున్నారంటే మట్టి గచ్చిపోతారు. ఇండియాకి ఉన్న న్యూక్లియర్ కేబిలిటీకి సరే ఇండియాకి లాస్ అవుతుంది, చాలా లాస్టింగ్ డ్యామేజ్ అవుతుంది. బట్ వాళ్ళు న్యూక్లియర్ బటన్ ప్రెస్ చేశారంటే దాని తర్వాత ఇండియాని ఆపే శక్తి ఎవరికీ లేదు. అండ్ ఇండియా మనము యాజ్ ఎ కంట్రీ మనం యాక్షన్ తీసుకున్నామంటే మొత్తం పాకిస్తాన్ అనే దేశం నేలమట్టం అయిపోతుందండి. సో అది ఆపుదాం అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ కన్సల్టేషన్స్, ఇంటర్నేషనల్ డిస్కషన్స్ కి ఉన్న క్రక్స్. ఇమీడియట్ టార్గెట్ వాళ్ళది, లాంగ్ టర్మ్ టార్గెట్ వేరైనా కూడా ఇమీడియట్ టార్గెట్ ఏంటంటే పాకిస్తాన్ న్యూక్లియర్ ఆప్షన్ తీసుకోకుండా చూద్దాము అని ఒక ఇది నడుస్తుంది. అంటే దాన్ని కంట్రోల్ చేసే శక్తి ఉంటుందా వేరే వాళ్ళకని? ఇప్పుడు కీ మన చేతుల్లో ఉన్నప్పుడు డోర్ ఓపెన్ చేయాలి, వేరే వాడు వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి అవ్వదు కదా. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఉంటుందండి. ఎందుకు ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అవి, వాళ్ళని ఉసామా బిన్ లాదెన్ వెతికి చంపగలిగినప్పుడు వెతికి చంపడం కానీ, వాళ్ళ మీద బాంబులు వేయడం కానీ పెద్ద ఇష్యూ కాలేదు. వాళ్ళని సర్వైవ్ కానీ ఎందుకంటే ఇంటర్నేషనల్ డైనామిక్స్ మెయింటైన్ చేయడానికి, బ్యాలెన్స్ అనేది, రీజనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి అనేది. పాకిస్తాన్ ఫర్ ఇంటర్నేషనల్ నేషన్స్ టు మెయింటైన్ బ్యాలెన్స్, ఇండియాని చేతిలో పెట్టడానికి పాకిస్తాన్ కావాలండి. చైనా, యుఎస్ఏ కైనా ఫ్రెండ్ అయినా సిఏఏ కావాల్సింది. ఎందుకంటే
పాకిస్తాన్ నేలమట్టం చేసామంటే ఇండియాని చెక్లో పెట్టలేము. సో అంటే కూడా మాటలు జరుగుతూ ఉంటాయి. మీరు ఒకటి మీరు గుర్తుపెట్టుకున్నారంటే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం ఖాళీ చేసేటప్పుడు తాలిబాన్ మనకి సేఫ్ ప్యాసేజ్ ఇచ్చింది మన కంట్రీ వాళ్ళకి. ఎందుకు ఇచ్చింది? బికాస్ మనం డిప్లొమాటిక్ గా తాలిబాన్ ఎంగేజ్ చేసాం కాబట్టి. అదే తాలిబాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మనం ఎంగేజ్ చేయమంటే మన సిటిజన్స్ మనం చంపుకున్న తరుణం వచ్చింది. కాకుండా వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి ఏదో మనకి నష్టం లేకుండా, హ్యూమానిటీకి నష్టం లేకుండా వాళ్ళకి కావాల్సింది ఏదో మనం ఆఫర్ చేసాం కాబట్టి మన సిటిజన్ ని వాళ్ళు సేఫ్ గా వెళ్ళనిచ్చారు. దాని తర్వాత వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో లాక్డౌన్ మొదలెట్టారు. అలాగే వీళ్ళందరితో కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా లాంగ్ టర్మ్ సర్వైబిలిటీ ఏంటి? వాళ్ళకి ఫ్లో ఆఫ్ పవర్ అండ్ ఫ్లో ఆఫ్ మనీ అండ్ ఫ్లో వాళ్ళ ఫ్రీ లైఫ్, అవన్నీ బార్గెన్ లో పెట్టి మీరు న్యూక్లియర్ దానిలో ఇన్వాల్వ్ కాకుండా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది వాళ్ళకి. జరిగితే చాలా లాస్టింగ్ నష్టం మీకే ఉంటుంది. పాకిస్తాన్ లో మీరు సర్వైవ్ అవుతున్నారు, ఇప్పుడు అది కూడా సర్వైవ్ కాకుండా అయిపోతారని క్లియర్ గా వార్నింగ్ చేయడం జరుగుతుంది. అంటే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫేర్స్. ఇంటర్నేషనల్ అఫేర్స్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు, ఇంకా పెద్దవాళ్ళు, ఇంకా డిప్లొమాట్స్ అడిగితే దే మే హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆర్ దే మే హ్యావ్ ఎ డీపర్ పర్స్పెక్టివ్. వాళ్ళు ఇంకా చెప్పగలుగుతారు. బట్ ఏంటంటే దీస్ కెన్ ఆల్ బి కన్సల్టెడ్, దీస్ కెన్ ఆల్ బి డిస్కస్డ్ అండ్ దీస్ కెన్ ఆల్ బి నెగేటెడ్ అండి. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అని నేను క్లియర్ గా చెప్పగలుగుతాను. సార్ మీరు సిగ్నల్లో రావడానికి ట్రై చేయండి, లోపు వీరు మాట్లాడతారు వీళ్ళిద్దరుని. విద్యాసాగర్ గారు, 2 minutes ఇవ్వండి. ఓకే. విద్యాసాగర్ గారు, ఇదండి పరమేశ్వర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. కానీ చాలా మందిలో ఇంకా అనుమానాలు ఉన్నాయి ఏదో జరగబోతుంది అని.